మనకు శిశువు పుట్టెను, మీకు కుమారుడు అనుగ్రహింపబడను. ఆయన భుజం మీద రాజ్యపాలకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా వానికి బుద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం ముందు రాజ్యమును నియమించున్నాడు. న్యాయమునకు నీతి వలనను రాజ్యమును స్థిరపరచును. అతను సింహాసనాసనుడే రాజ్య పరిపాలన చేయను. సైన్యంకి అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. 9వ అధ్యాయంలో 6వ వచనములో యేసయ్య ఈ లోకానికి మానవుడుగా రాబోతున్నాడు. ఈ లోకానికి నరుడుగా రాబోతున్నాడు. ఈ లోకానికి మనిషిగా ఆయన రాబోతున్నాడు, దైవ కుమారుడు. అయితే ఆయనకి ఏం పేరు పెడతారో ఆ పేరుకు తగ్గ అర్థం, ఆ పేరుకు తగ్గ భావం, ఆ పేరుకు తగ్గ సార్థకత యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి పేరు పెట్టబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టబడుతుంది. పుట్టక ముందే, యేసు ప్రభువు జన్మించక ముందే, యేసయ్య ఈ లోకానికి రాకముందే ఆయనకి ఏ పేర్లు పెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ మనందరూ కూడా మన తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు కదా. ఎంతమందికి మంచి పేరు పెట్టారు మన తల్లిదండ్రులు? నా పేరు బాగా, నాకు పిచ్చి పేరు పెట్టారంటారు ఎవరైనా? మన మమ్మీ, మన డాడీ, మన తల్లిదండ్రులు నాకు మంచి పేరు పెట్టారంటారు. చేతులు ఎత్తండి. నాకు మంచి పేరు పెట్టి, నేనే ఎత్తుతాను చేయి, నాకు మంచి పేరు పెట్టారు. మీ పేరు మీకు నచ్చకపోతే చెయ్యెత్తారు. మీరు చెయ్యి ఎత్తటం లేదంటే మీ పేరు మీకు నచ్చటం లేదు. రైట్. మనందరూ కూడా మన తల్లిదండ్రులు మనకు మంచి పేరు పెట్టారు. మన పిల్లలకు కూడా మనం మంచి పేర్లు, మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు కూడా పెట్టబడిన పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఏం పేరు చెప్పండి? సమాధాన కర్త. ఏ పేరు చెప్పండి? సమాధానకర్త. యేసయ్యకున్న పేర్లలో యేసుక్రీస్తు, అలాగనే యేసయ్య, అలాగనే కరుణామయుడు, అలాగనే ఇమ్మానుయేలు, ఈ పేర్లే మనకు తెలుసు. ఇంకొక పేరు ఏంటంటే సమాధానకర్త. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం మందిరానికంటే యేసయ్యను ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే సమాధానము ఇవ్వడానికి. ఎవరికి సమాధానం ఇవ్వడానికి? ఎవరికి సమాధానం ఇవ్వడానికి అంటే లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనే 17వ వచన భాగంలో ఎవరికి సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనే ఒకసారి మనము 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చదువుతారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భూమి మీద పంచభక్ష పరమాన్నాలు భుజిస్తారు. భూమి మీద వెండి బంగారాలు వాళ్ళకు దొరుకుతాయి. ఎట్లుంటే బాగుండేది కదా. ఎట్లుంటే అసలు కుప్పలు వస్తారు చేర్చలకి. ఎట్లుంటే యేసయ్య దగ్గరకు కుప్పలు వచ్చేస్తారు. ఎట్లుంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి, రక్తరాసులు దొరుకుతాయి, మనులు మాణిక్యాలు దొరుకుతాయి, పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి. అంటే ఇక బాలపాండి గుడికి ఎందుకు యేసు ప్రభు దగ్గర పోతే బంగారం దొరికిందట, వెండి దొరికిందట, మనులు మాణిక్యాలు దొరుకుతాయట, పంచభక్ష పరమాణాలు దొరుకుతాయట. పట్టిందల్లా రైట్. మీరు మంచులు హల్లెలూయా అక్కడికి పట్టిందల్లా బంగారం అవుతుందంట పదండి అని చెప్పేసి కుప్పలు తెప్పలు వచ్చేటోళ్ళు యేసయ్య దగ్గరకు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా బంగారం ఉన్నా, వెండి ఉన్నా, వజ్ర వైడూర్యాలు ఉన్నా,
భోగ భాగ్యాలు ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా సమాధానం లేకపోతే పట్టెడన్నము నోట్లోకి దిగదు, 4 మెతుకులు నోట్లోకి వెళ్ళవు. ఎందుచేత తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా, సంపాదించకపోయినా, 4 రాళ్ళు వెనకేయకపోయినా, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి దేశానికి ఏం కావాలంటే సమాధానం కావాలి. తల్లిదండ్రులకి ఏం కావాలి? భార్య భర్తలకి ఏం కావాలి? సమాధానం కావాలి. అన్నదమ్ములకి ఏం కావాలి? సమాధానం కావాలి. అక్క చెల్లెలకి ఏం కావాలి? సమాధానం కావాలి. ఇరుగు పొరుగులకి ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానము సమాధానము సమాధానం. ఎక్కడ దొరుకుతుందండి ఈ సమాధానం? ఈ సమాధానం అనేది సంత వీధుల్లో దొరికే వస్తువు కాదు. ఈ సమాధానం అనేది అంగట్లో దొరికే పదార్థం కాదు. ఈరోజు ఏంటిది? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ రోజు మనం అందరం ఎవరికి నచ్చిన స్పెషల్ వాళ్ళు చేసుకుంటారు, వండుకుంటారు, తింటారు, మంచిది. చేపలు కావాలనుకోండి, ఎక్కడ పోవాలా? మరేంటి మాస్టర్ గారు అంతా మాయకం కలుగుతున్నారు, చేపలు ఆడ దొరికితే మాకు తెలవనుకుంటున్నారు. చేపలు కావాలి, 1 కేజీ చేపలు కావాలంటే మనకు బట్టల చేపకి వెళ్ళి 1 కేజీ చేపలు వేయండి అన్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఏమంటారంటే అసలు ఒకసారి మర్చిపోద్ది అసలు ఆయనకి. అమ్మ నువ్వు యాడికి రావాలి, అసలు యాడికి పోయి యాడికి అడుగుతుందో తెలుసా? ఎక్కడ పోవాలి? మార్కెట్ పోవాలి. నాకు తెలుసా అండి, కేజీ చేపలు వేయండి అన్నారు అనుకోండి, నీకు 1 కేజీ చేపలు దొరకక నేను అర్జెంట్గా ఎర్రగడ్డ కొన్నాను కదా. ఓకే, బట్టల షాప్కి వెళ్ళి 1 కేజీ చికెన్ ఇవ్వండి అన్నారు అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి నాకు 1 లీటర్ మంచినీళ్ళు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఏమంటారు? మీకు మానసిక స్థితి సరిగా లేదు. బట్టలు కావాలంటే బట్టల షాప్కి వెళ్ళాలి, చేపలు కావాలంటే మార్కెట్ కావాలి, కూరగాయలకి వెళ్ళాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి, మెడిసిన్స్ కావాలంటే మందుల షాప్కి వెళ్ళాలి. సమాధానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సమాధానం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సమాధానం ఒక వ్యక్తిగా, ఒక దేశానికి కంటే ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి దేశానికి కావాలి, ఇంటిల్లో పాదికి సమాధానం కావాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ మనకు ప్రశ్న కలిగితే, ఆలోచన వచ్చేస్తే మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఎక్కడ దొరుకుతుందో అక్కడ రాయబడ్డది. ఎవరి దగ్గర ఉంటుందో అక్కడ తెలియపరుస్తుందో పరిశుద్ధాత్మ తండ్రి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని 28వ వచనంలో ఆ అద్భుతమైన సత్యాన్ని జాగ్రత్తగా విందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య మహిమ పరుచుదాం. అలాగే దేవుడి మాకు ఏమి శ్రమిస్తుంది? ప్రయాసపడి భారం మోస్తున్నా, కష్టాలు పడుతున్నా, వేదనలు అనుభవిస్తున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, చింతలు అనుభవిస్తున్న ప్రజలారా నా దగ్గరకు రండి, 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 రండి. ఎందుకు నా దగ్గర రమ్మంటుందంటే, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు సమాధానం ఇస్తా, నేను మీకు నెమ్మదినిస్తా. ఎందుచేత ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి, సమాధానానికి క్రియేటర్ ఆయన. ఎందుచేతనంటే ఆయన దగ్గర సమాధానం ఉన్నది కాబట్టి, సమాధానము ఆయన నుండి వస్తుంది కాబట్టి, సమాధానము ఆయన నుండి ఇస్తాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనకేం కావాలంటే సమాధానం కావాలండి. భర్తకు భార్య ఏం చెప్పిందంటే, వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ తీసుకుని రా అని చెప్పేసింది. పాపం భర్త దగ్గర డబ్బులు లేవు, భర్త జేబులో ఖాళీ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్త భార్య ఇద్దరు కూడా ఒకరు చూసుకుంటూ, మీరు చికెన్ తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేస్తే, పర్వాలేదులేండి, చికెన్ అవసరం లేదులేండి, ఏదో నీ దగ్గర ఉన్నాయనుకున్నాను కానీ సరే నీ దగ్గర లేవని నాకు తెలియదు, అయితే వాళ్ళంటే మనం పచ్చలేసుకుని తిందాము, చికెనే తినాలని ఏం లేదని అంటే, ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే వాళ్ళు తింటున్నది పచ్చడి మెతుకులైనా సరే అది పంచభక్ష పరమాన్నాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుచేత అర్థం చేసుకున్నది కాబట్టి, భర్తను అర్థం చేసుకున్నది కాబట్టి, నాకు చికెనే కావాలి, లేకపోతే రాసి రంపాన పెట్టి గొడవ చేసేసి అల్లరి చేసేసి ఏడుపులతోటి పెడపబ్బలతోటి ఇంట్లో సామాన్లు ఎత్తేసుకుంటా, నానా పచ్చిబూతులు తెచ్చుకుంటూ, తెమ్మంటే తెలియదు, వండమంటే నన్ను వండి పెట్టమంటుండ చెప్పేసి ఎప్పుడైతే అరిచి గోల చేస్తుందో ఆ ఇల్లు ఎలాగుంటుందంటే ప్రత్యక్ష నరకాన్ని ఆ ఇంటిళ్ళ పాది అనుభవిస్తారు. ఎందుచేత ఈరోజు ఈ సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి కుటుంబానికి సమాధానం కావాలి. నలుగురు మధ్యలో మనం నవ్వుతూ ఉంటాం,
నలుగురిలో మనం నవ్వుతూ ఉంటాం, ఏ బాధ లేనట్టుగా, ఇంట్లో అంతా బాగున్నట్టుగా మనం నలుగురిలో మనం నవ్వుతూ ఉంటాం. కానీ నాలుగు గోడల మధ్యలో నలిగిపోతున్న కోట్ల మంది ఉన్నారు ప్రజలు. హల్లెలూయా. ఎందుచేతంటే హృదయంలో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఒకరికొకరు మాటలలో తగాదాలు, గొడవలు, అల్లర్లు, కేకలు, రభస, ఇంట్లో సామాన్లు ఎత్తేయడం, నెత్తి గుంజుకోవడం, అవి పెద్ద పెద్ద కేకలేస్తా ఉంటుంటే ప్రతి గుండగానే వారు ఏం చేస్తున్నారంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న ప్రజలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాతావరణం తీసేసి పీస్ఫుల్ వాతావరణాన్ని, ఇంట్లో నెమ్మదిని, నీటిలో సమాధానం, నీటిలో ఐక్యతను, నీటిలో నెమ్మదిని కలగజేయడానికి నా ప్రభువు దిగి వచ్చాడు. చప్పట్లు పెట్టి పరిశుద్ధాత్మ ఏం కావాలి? వెండి ఉన్న, బంగారం ఉన్న, వజ్రభోగాలు, భాగాలు, సిరి సంపదలు ఉన్న, ఈ వేగు ఉన్న సమాధానం అనేది నీటిలో లేకపోతే ఏం బతుకండి ఈ బతుకు, ఏం జీవితం అండి ఈ జీవితం? తినడానికి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, సమాధానం లేదు, ఏం పట్టడంలే, నిద్ర పట్టడంలే, ఏమి రావటంలే, ఆకలి లేదు. ఎందుచేత? ఇంట్లో ఒకటే గోల, ఒకటే రభస, ఒకటే గొడవలు, ఒకటే కొట్లాట్లు, ఒకటే ఏడుపు. ఇదేంటంటే అసలు బచ్చగుండగా నాకేం చూపిస్తున్నారంటే నరకం చూపిస్తున్నారని కొన్ని కుటుంబాలు సమాధానం లేక అల్లాడిపోతున్న కుటుంబాలు కోకొల్లుగా మనం కనపడతా ఉన్నాయి. దేవుని సువార్త 5వ అధ్యాయంలోని 26వ వచనం భాగాన్ని మనం చదువుకుందాం. తనకు కలిగినదంతయు వ్యయపరుచుకొని, అంటే ఖర్చు పెట్టుకొని, ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడినో ఆమె యేసును గూర్చి, రైట్, హల్లెలూయా. పెద్దలు ఏమన్నారంటే చెప్పితేనన్నా గుడ్, మీరంతా మంచులు వెంటనే పూర్తి చేస్తారు. గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే, ఎన్నుకున్న వారు కూడా కొంచెం అర్థం చేసుకుందాం. చెప్పితేనన్నా వినాలి, లేకపోతే వంటన్న గుట్టాలి. చెప్పితనన్న వినాలి, వంటనన్న కొట్టాలి. ఈమె విన్నది, ఏం విన్నది? ఇదిగో యేసుక్రీస్తు అనే ఒక గొప్ప దైవ కుమారుడు మన ప్రాంతంలోకి వచ్చాడు. ఆయన గొప్ప దేవుని కుమారుడు, ఆయన మహాదేవుడు. ఆయన ముట్టుకున్న వాళ్ళు బాగుపడుతున్నారట, ఆయన చేయి పెట్టిన వాళ్ళు బాగుపడుతున్నారట, ఆయన నీడ పడ్డ వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారట అని చెప్పేసి ఆమె ఎవరి గురించి విన్నదంటే యేసయ్య గురించి విన్నది. ఈరోజు చాలా మంది యేసయ్య గురించి వింటారు కానీ యేసయ్య దగ్గరకు రారు. యేసయ్య గురించి వింటారు కానీ యేసయ్యను అంగీకరించరు. ఎందుచేత? ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అండి, ఆయన తెల్లల దేవుడు అండి, ఆయన నల్లల దేవుడు కాదండి, ఆయన మందుల దేవుడు అండి, ఆయన పాలకుల దేవుడు అని చెప్పేసి యేసు ప్రభువును దూరం పెట్టుకుంటున్నారు. కానీ ఏమేం చేసిందంటే ఆయన గురించి విన్నది. ఆమె విన్న తర్వాత ఎలాగైనా సరే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఆ తల్లి బట్టలు కురుస్తూ ఉంటుంటే ఎవరికి చెప్పుకోలేక, చేసేది ఏమీ లేక చావుకు దగ్గర అవుతుంది, ఊరుకు దూరం అవుతుంది అంటా ఉంటారు కదా పెద్దలు. ఏమంటారు? ఊరుకు దూరం అవుతుంది, చావుకు దగ్గర అవుతుంది. ఆ క్షణాల్లో ఒకే ఒక ఆశ, ఒకే ఒక మాట చెవిన పడ్డది. ఆ మాట ఏంటంటే, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు మన ఏరియాకి వస్తున్నాడమ్మా, ఆయన గొప్ప దేవుడమ్మా, ఆయన ముట్టుకుంటే చాలమ్మా, ఆయన మాట్లాడితే చాలమ్మా, ఆయన నీడత పడితే చాలమ్మా, స్వస్థత పొందుకుంటారని చెప్పేస్తే యేసు గురించి, యేసయ్యను గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆమె విన్నది. విన్న తర్వాత ఇంట్లో కూర్చోలే, విన్న తర్వాత పనికి పోలే, విన్న తర్వాత ఇంట్లో పని చేసుకుంటూ ఉండలే. వెంటనే యేసు ప్రభువు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలోకి వచ్చేస్తే ఒక రాజకీయ నాయకుడు చుట్టూ ప్రజలందరూ గుంపుగా ఉన్నట్టుగానే యేసు చుట్టూ ప్రజలు గుంపుగా ఉంటుంటే అంతమంది మధ్యలో ఒక స్త్రీ తన సమస్యను ఎలా చెప్పుకోవాలి అని చింతపడుతూ ఆమెలో ఉన్న విశ్వాసం చూడాలి. వెనక వైపు వెళ్ళి నా వైపు చూడాలి. అంతా కూడా వెనుక వైపు వెళ్ళి ఆయన అంగి ముట్టుకోగానే కరెంటు షాక్ లాగా ప్రభావం అనేది ఆయనలో నుండి ప్రవేశించి ఆమెలకు వెళ్ళిపోయింది. చప్పటి కొట్టి అప్పటి వరకు నిరసించిపోతున్నా, అప్పటి వరకు కృంగిపోతున్నా, అప్పటి వరకు సమస్యపోతున్న ఆ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమె రక్త ద్వారా కట్టబడ్డది. వెంటనే బలము పొందుకొని భూమి మీద కాలు నిగడదు అనుకుని నిటారుగా నిలబడితే ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను తాకండి. నన్ను ముట్టుకుంది ఎవరంటే శిష్యులు అంటున్నారు, పాపా ఎంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు తాకుంటారు, ఎందుకయ్యా అంత అడుగుతున్నావంటే, లేదు నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో కావాలని ముట్టుకున్నారంటే ఆ తల్లి గచ్చగా వచ్చి వణుకుతూ అంటున్న మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చూద్దామా? మార్కు సువార్తలోనే 5వ అధ్యాయంలోనే 33వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి
ఆయన ఎదుట సాగిలపడి జరిగినదంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా. చప్పట్లు కొడతాం. ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసం గొప్పది తల్లి. ఇప్పుడు ఏం కలిగింది నీకు? సమాధానం కలిగిందనవా, ఇంటికి వెళ్ళిపో అంటే ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఏమి లేదు, ఆమెకు సమాధానం లేదు, ఒంట్లో ఏమి లేదు, సమాధానం లేదు, ఏమి లేదు, నెమ్మది లేదు. ఏముంది? ఆందోళన, అలసటి, టెన్షన్, ఒత్తిడి, ఈ భయం అంతా కూడా తన ప్రాణాన్ని పిండి పడేస్తా ఉంటుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే యేసయ్య అంగిని ముట్టుకున్నదో అప్పుడు ఆమె రక్తధార కట్టబడ్డది, ఆమె అనారోగ్యం నుంచి విడిపించబడ్డది. ప్రభు అంటున్న మాట ఏంటంటే, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కావాలని వెళ్ళమ్మా అంటే, వచ్చేటప్పుడేమో బ్రతుకుతామో చస్తామో తెలియదు అనే నిరాశతో వచ్చింది. వెళుతున్నప్పుడు కంపడిన ఆశలతో, ఎనలేని శక్తితో, 1000 వెలుగుల బలమంతా చూసారా, అంత బలముతో ఏం చేస్తుందంటే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. దేవుని మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మన ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్న మనందరి కుటుంబాలకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే పుష్కరాల్లో దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే తీర్థయాత్రలకు పోతే దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఎందుచేత మనం కీర్తన గ్రంథంలోనే 16వ కీర్తనలోనే 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలోనే 16వ కీర్తన 11వ వచన భాగాన్ని బైబిల్ ఉన్న వారు త్వరగా తీసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సత్యం రాయబడ్డది. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చదువుకుంటూ ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. నిన్ను ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం కావాలా? ఒక 1 kg ఆనందం కావాలా అంటే ఎక్కడ దొరికే పదార్థం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఏంటంటున్నాం? బాగానే ఉన్నా, ముఖమంతా ఒక విధంగా ఉంది, బాగానే ఉన్నా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. అంటే ముఖాన్ని చూసి ముఖ కవలికలను ఇట్లే గుర్తుపట్టవచ్చు. చిన్న పొరలు ఏంటిది, నలుగురిది ఏంటిది, అట్లే లేదు, బాగానే ఉన్నా. నలుగురిలో మనము బాగానే ఉన్నా అని చెప్పుకుంటాం, కానీ 4 గోడల మధ్యలో సమాధానం లేక, నెమ్మది లేక, అలజడికి, ఆందోళనకు, ఒత్తిడికి, కలవరానికి గురైపోయి నలిగిపోతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేక, ఏమి చేసేది లేక నెత్తి బాదుకున్న సందర్భాలు చాలాసార్లు మన జీవితాల్లో ఉన్నాయి కదా. అందుచేత పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నా యొద్దకు రా, నీకు సమాధానం ఇస్తా, నా యొద్దకు రా, నీకు నెమ్మదినిస్తా, నా యొద్దకు రా, నీకేమి ఇస్తానంటే 23వ కీర్తన 3వ వచనంలో అది ఇస్తానంటున్నాడు. ఒకసారి ఆ మాట మనం చూద్దామా? 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు. హల్లెలూయా. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి? ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి? భర్త రోజుకు ఒక 7,000 సంపాదించుకొస్తున్నాడు, లేకపోతే ఒక 10,000 సంపాదించుకొస్తున్నాడు. కానీ ఇంట్లో మాత్రం తగ్గ పాకిస్తాన్, ఇండియా కొన్నట్టు ఉంటుంది. ఇంట్లో సుఖంగా వడ్డలేస్తారా? పట్టడన నెల్లేస్తారా? కంటి నిండా నిద్రపోలేస్తారా? పోలేరు కదా. ఆ 10,000 చూసుకుంటే మురిసిపోవచ్చా? మురిసిపోలేం కదా. ఎందుకు చేత తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా, సంపాదించకపోయినా, 4 రాళ్ళు వెనకేకపోయినా మనకేం కావాలంటే పూరి గుడిసెలో నివసిస్తున్న బాధ లేదు, కానీ పచ్చని మెతుకులు తింటున్న బాధ లేదు, కానీ మనకు గుండెల నిండా ఏం కావాలంటే సమాధానం కావాలి, నెమ్మది కావాలి. తిన్నా తినకున్న ఈ రభసేంటిది, తిన్నా తినకున్న ఈ గోలంటిది, ఇంటికి వస్తే నరకం కనపడుతుంది, ఇంట్లో ఉండలేకపోతున్నా, బయట ప్రశాంతంగా ఉంటున్నా, ఇంట్లోకి వస్తే నెమ్మది లేదని చెప్పేసి ఎన్ని కుటుంబాలు వాపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు సమాధానం దూరం అవుతున్నాయి. ఒక దేవుని మాటలు వింటాను మనమందరం గమనించాలి. దేవుని పిల్ల కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి మనము మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయంలోనే ఓ అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దామా? మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయంలోనే 19, 20 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం.
మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనే 19, 20 వచనాలు. ఈయన అంటే యేసయ్య జగడమాడడు. హల్లెలూయా. కొంచెం మీరు రిప్లై ఇవ్వండి, ఇటు నుంచి సప్లై ఉంటుంది. ఓకే, మీ నుంచి రిప్లై ఇవ్వండి, ఇటు నుంచి సప్లై ఉంటుంది. జగడం అంటే అర్థం ఏంటిది? జగడం అంటే మాకేం తెలుసా గారు అంటారా? జగడం అంటే జగడగొండండి. అమ్మో, ఎవరితో పెట్టుకున్నా ఆ కంపతో పెట్టుకోకూడదు. ఏ కంప అది? చెప్పాలి, ఏ కంప అది? అది మామూలు కంప కాదు, అది సర్కారు కంప కాదు, అది తుమ్మ కంప కాదు. ఏ కంప? మనకు కొన్నిసార్లు ఇంటి పక్కన వాళ్ళతో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే, కొన్ని తగాదాలు జరిగితే వాళ్ళ పేరు పెట్టేస్తాం. ఏం పేరు పెట్టేస్తామంటే, ఎవరు జోలికి పోయినా ఎవరు జోలికి పోకుండా కూడా ఆ ఇంటి జోలికి పోవద్దు. ఆ ఇంట్లో ఎలాంటి వాళ్ళంటే సర్కారు కంప కాదు, తుమ్మ కంప కాదు. ఏం కంప అని చెప్పండి? ఏం కంప అంటే అది పరికంప. తగిలిందంటే ఆ పరికంప బట్టలు మొత్తం కంప చింపి పడేస్తుందండి. ఎందుకోసం అంటే కంప తగిలితే ఎట్లా వదిలిపెట్టదో, వాళ్ళతో తగాదా తగులుకుంటే, వాళ్ళతో దిగితే, వాళ్ళతో మనం గొడవ పెట్టుకుంటే వదిలిపెట్టరండి. నిద్రపోయేదాకా వదిలిపెట్టరండి. ఎందుచేత? వాళ్ళు పట్టిందంటే పరికంప పట్టినంటే పట్టేస్తారు. ఎందుచేత? జగడాలంటే బాగా ఇష్టం వాళ్ళకి, తగాదాలంటే బాగా ఇష్టం వాళ్ళకి, గొడవలంటే బాగా ఇష్టం వాళ్ళకి, కొట్లాటలంటే బాగా ఇష్టం వాళ్ళకి అని చెప్పేసి కొన్నిసార్లు ఎవరైతే జగడాలు ఆడుతారో, ఎవరైతే తగువులు పెట్టుకుంటారో, ఎవరైతే గొడవలకు దిగుతారో, ఎవరైతే పంచాయతీకి వస్తారో, అమ్మ నీకో దండం చెప్పరా? హల్లెలూయా. నీకో దండం, నీకో దండం, నీ పంచదికో దండం తల్లి. మస్తు రాసుకుని వచ్చినట్టుంది. నా వల్ల కాదమ్మా, నా జాగాలు వెళ్ళిపోతున్నా. మళ్ళీ పిలిచి తిడతలు ఏంటిది? మళ్ళీ పిలిచి తిడతలు ఏంటిది? ఇదిగో పెదనాన్ని చూస్తున్నావా, ఇదిగో ఆంటీ చూస్తున్నావా, పిన్ని చూస్తున్నావా? ఎందుకు చేత? కంప కలిగిందండి. ఏం అసలు ఆమె పేరు కంప కాదు, ఆమె ఏదే పేరు ఉంటుంది. కానీ మనం ఏం పేరు పెడతామంటే పరికంప అండి. తగిలితే వదిలిపెడతాం పరికంప. ఎందుచేత? అటువంటి కుటుంబ సభ్యుల మధ్య, అటువంటి వీధుల్లో ఉన్న వాళ్ళ మధ్య, అటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళ మధ్య, అటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళ మధ్య, అటువంటి గుణాలు కలిగిన వాళ్ళ మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు యేసయ్యకున్న గుణం ఏంటంటే ఈయన జగడమాడడు. ఇంకొక మాట ఉంది అక్కడ మత్తయి సువార్తలోని 12వ అధ్యాయం 19వ వచనంలో, ఈయన జగడమాడడు, కేకలు వేయడు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తితే దేవుడు నిండుగా దీవిస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా చెబితే సమృద్ధిని ఆశిస్తారు. హల్లెలూయా. కేకలు వేయడు. మన ఎండలో ఏమి వినపడకూడదు, మన ఎండలో ఏమి ఉండకూడదు. కేకలు వేయకూడదు అంటే గుసగుసలు పంచేయకుంటాయి. కేకలు వేయకూడదు కాబట్టి యేసయ్యకు కేకలు వేయటం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇక గుసగుసలు ఆడుకుంటూ తిట్టుకోవచ్చు. మేము మాకు ఇంటికి కేరళకు పోయినాం. కేరళకు పోతే ఆ ముందే చెప్పింది, కంచెలది ఏమాకండి, ఆంకేం తేవద్దు, సౌండ్ బాక్సులు ఏమాకండి, మంది మార్పడంతో రామాకండి. వద్దు ఎంతమంది రావాలా? 1, 2, 3, 4 అంతే. ఏం దేవద్దు? కంచెల దేవద్దు, మైకు దేవద్దు. మనకు ఇంకో కండిషన్ పెట్టిందంటే పాటలు అస్సలే, మీరు అర్థం రైట్, పాటలు అస్సలే పాడద్దు. ఇన్ని కండిషన్ పెట్టిన తర్వాత మేమెందుకు చేస్తాం తల్లి అని చెప్పేసి బాక్స్ చేసుకోలే, కంజల్లో తీసుకోలే, మంది మార్పాలను తీసుకోలే. ఎంతమంది పోయాము? పిల్లలు తెచ్చుకున్నాక 5గురం పోయాము. బండ్లు ఆరబెట్టినాం. బండ్లు ఆరబెట్టగానే ఫస్ట్ పారిగడ దగ్గర కూర్చొచ్చింది. అంటే మేము సపరేట్గా ఇంట్లో పోయినాం. నేను పోయిన తర్వాత ఇంట్లో పోయిన తర్వాత హ్యాపీ క్రిస్మస్ అన్న. ఇంట్లో పోయిన తర్వాత నేనేమనంటే హ్యాపీ క్రిస్మస్ అన్నా. ఆహాహా ఇంట్లో పారినారు. ఎందుకు? మరి ఆ పాటలు పాడొద్దన్నది, కంచెలు అసలే కొట్టొద్దన్నది, సౌండ్ బాక్స్ అసలే తినద్దని. మరి ఎట్ట చెప్పాలా, ఎట్ట పాడాలి, ఎట్ట ప్రార్థన చేయాలి? కొసుకొస్తుందే కదా. ఏందన్నయ్య మరి అంత అంటే, మరి నువ్వేగా మా కంచెల దేవతను మైకు దేవతను అంటే ఆ ఇంట్లో కూరలు, ఇల్లు గల్లలో కూరన్నాయి, వాళ్ళు దేవుని ఇష్టపడరు వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మాట చెప్పారు. సరే, కేకలు వెయ్యొద్దు అంటే గుసగుసలు ఆడుకుంటూ తిరుగుకోవచ్చా? గుసగుసలు కూడా ఉండవు కదా. యేసయ్య గుణం ఎలాంటిదంటే ఆయన జగడం ఆడేవాడు కాదు, కేకలు వేసే వ్యక్తి అస్సలే కాదు. మన ఎండల్లో కూడా ఏముండద్దు చెప్పండి? ఏముండద్దు? మన ఎండల్లో ఏముండద్దు అంటే బంగారం ఉండాలా, డబ్బులు ఉండాలా, ధాన్యం ఉండాలా, పెసలు ఉండాలా, ఇంకా కందులు ఉండాలా, కిచెన్ రూమ్ నుండి ఏముండాలా, సామాన్లు ఉండాలా, ఫ్రిడ్జ్ నుండి ఏముండాలా, తినే పదార్థాలు ఉండాలా, ఇంటి నుండి ఏముండాలా, ఒంటి నుండి ఏముండాలా, సొమ్ములు ఉండాలండి. రైట్. మరి ఏముండొద్దు?
ఏం ఉండొద్దంటే జగడాలు ఉండొద్దు, కేకలు ఉండొద్దు, అల్లర్లు ఉండొద్దు, అసమాధానం ఉండొద్దు, అశాంతి ఉండొద్దు. ఎందుచేత ఇవన్నీ సైతాను లక్షణాలు, ఇవన్నీ సైతానికి ఉండే గుణాలు. ఏ ఇంటిలో ఇవి ఉంటాయో, ఏ ఇంటిలో అల్లర్లు కానీ, గొడవలు కానీ, కేకలు కానీ, ఏడుపులు కానీ, రోగలు కానీ ఉంటాయో, బతికుండగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నరకాన్ని అనుభవిస్తున్నారు. నరకంలో ఏముంటుంది చెప్పండి? అగ్ని ఆరదు, పొరుగు సావదు. దేవుని మాటలు వింటున్న సంగమా, ఇటువంటి వాతావరణం మార్చడానికే, ఇటువంటి అశాంతిని తొలగించి, ఇటువంటి నెమ్మదిని జీవితం తొలగించి యేసుక్రీస్తు ప్రభువు ఇంటిళ్ళ పాదకి ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే సమాధానం ఇవ్వడానికి వచ్చేసాడు. కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే సమాధానం ఉండాలి. మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఏమి ఏలుబడి చేయాలంటే సమాధానకర్త ఏలుబడి చేయను గాక. చప్పటి బట్టి పరిశుద్ధాత్మ ఆయన సమాధానం ఇవ్వడానికి దిగి వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర కావలసినంత సమాధానం ఉంది, కావలసినటువంటి నెమ్మది ఉంది. కాబట్టి ఈ రోజు దేవుని మాటలు వింటున్న మనం అందరూ కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే, నీ ఇంట్లో, మన ఇళ్లలో, మన కుటుంబాలలో, భార్య భర్తల మధ్యలో, కొడుకు కోడల మధ్యలో, అల్లు తగాదాల మధ్యలో, లేకపోతే మన కుటుంబ సభ్యుల మధ్యలో ఏముంటుందంటే జగడాలు అనేది, గొడవలు అనేది, తగాదాలు అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే జగడం ఉన్నప్పుడు, తగాదాలు ఉన్నప్పుడు, కేకలేస్తా ఉన్నప్పుడు, అల్లలు ఉన్నప్పుడు, అరుస్తా ఉన్నప్పుడు నాకు గెలుక మండిందంటే, కోపం ఎటువంటిదో తెలుసా? నాకు గెలుక మండిందంటే ఎవరైనా సరే నొప్పులు దాచుకుంటారా? నొప్పులు దాచుకుంటారా? నొప్పులు ఒడులు దాచుకుంటారా? నొప్పులు ఒడులు దాచుకుంటే ఎట్లుంటుంది? ఎవరైతే నొప్పులు ఒడులు దాచుకుంటారో అంటే కోపాన్ని దాచుకుంటారో, కోపాన్ని దాచుకొని ఆ కోపాన్ని అణుచుకోకుండా, కోపాన్ని మానకుండా, ఆగ్రహాన్ని విడిచిపెట్టకుండా నాకు గెలుక మండిందంటే అసలు నేను బలపూర్తి చేస్తాను. హల్లెలూయా. అసలు నేను మనిషిని కాను. నిజమే, ఒప్పుకుంటున్నాం మనమే. బైబిల్ ఏముందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దామా? ఆ మాట నేను చదివి నేను దేవుని మాటలు త్వరగా ముగించబోతున్నాను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న, మనకు నేర్పిస్తున్న, పొందుపరిచిన ఈ అద్భుతమైన ఆణిముత్యాన్ని, అద్భుతమైన వాస్తవ సత్యాన్ని ఒకసారి మనం చదువుదాము. అందులో ఉన్నటువంటి సత్యాన్ని, సారాన్ని ఆస్వాదిద్దాం. రాసిన పత్రికలోనే ఒకసారి ఆ మాటను మీకు చదివి కొంచెం మీ కొరకు వివరించి తెలియజేసి మాటలు ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే ఒకసారి ఆ మాట తీయండి. ఒకసారి రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే 26వ వచనం. కోపపడుడి. రైట్. హల్లెలూయా. మనం ఉప్పు కారం తింటున్నాం కదా, కొన్నిసార్లు మనం ఓపిక బట్టి నేను కూడా రైట్ మనిషినే, నేను కూడా ఉప్పు కారం తింటున్నా, నాకు కూడా చీమునెత్తులు, అలా పూర్తి చేయాలి, నాకు కూడా చీమునెత్తులు ఉంది. ఎన్నిసార్లని భరించాలా, ఎన్నిసార్లని పడాలా, ఎన్నిసార్లని తట్టుకోవాలని చెప్పేసి కోపపడుడి అంటే అమ్మయ్య ఇంకేసే కోపపడవచ్చు అన్నాడు అని చెప్పేసి కోపపడడానికి వీలు లేదు. అక్కడ రాయబడే సత్యం ఏంటంటే కోపపడవచ్చు, కానీ అక్కడ రాయబడే సత్యం ఏంటంటే కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండొద్దు. రైట్. వర్షం వస్తుందండి, ఇంటి నుంచి నీళ్లు కారుతున్నాయి, నీళ్లు కారినట్టే ఉన్నాయి. అట్లుంటే బాగుంటుందా? నీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందా? మన వాళ్ళు ఈ లైన్లో చెప్తారు, మా వాళ్ళు ఎవరు చెప్పట్లే. రైట్. హల్లెలూయా. రైట్. వర్షం వస్తుంది, సూర్యులు పడుతున్నాయి, కింద పడుతున్నాయి. పట్ట నీళ్ళు పడ్డట్టే జారిపోతే బాగుంటుందా? పట్ట నీళ్ళు పడ్డట్టు ఉంటే బాగుంటుందా? పట్ట నీళ్ళు పడ్డట్టే ఉంటే పొరత అవుతుంది, రొచ్చు అవుతుంది, కంపు అవుతుంది. ఎందుచేత అదంతా కూడా సూర్యుడు నీళ్లకు అదంతా కూడా నడవలేదు. ఎందుచేత కోపము కూడా ఎటువంటిదంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఏం చేయొద్దు, ఉండొద్దు. అంటే కోపపడండి, మళ్ళీ వెంటనే సమాధాన పడాలి. కోపపడండి, వెంటనే మళ్ళీ మీరు మాట్లాడేది చేత మన సమాధానాన్ని కర్త పులి కలుపుని ఏం పడుతుంది చెప్పండి?
పులి కడుపున ఏం పడుతుంది? పులి పడుతుంది. సింహం కడుపు ఏం పడుతుంది? సింహం పడుతుంది. మన దేవుడు ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహం. చప్పటి కొట్టి యేసయ్యకు మహిమ చెల్లించుదాం. ఆయన పిల్లలమైన మనం కూడా ఆయన లాగుండాలా? ఆయన లాగుండదా? ఆయన వలె ఉండద్దా? ఆయన లాగే ఉండాలి. ఎందుకు చేతనంటే ఆయన స్వరూపంలో మనం చెక్కబడ్డాం, ఆయన పోలిక చొప్పున మనం నిర్మించబడ్డాం. కాబట్టి ఆయన లాగా మనం అన్నప్పుడు మనం కూడా ఏమంటారంటే వీళ్ళండి దేవుని పిల్లలంటే, చర్చికి వెళ్ళంటే వీళ్ళండి. ఎందుకోసం అంటే అచ్చం యేసు ప్రభువుని వీళ్ళు ఖచ్చితంగా క్రియల్లో చూపిస్తున్నారు. దేవుని మాటలు వింటున్నాం. మనమందరూ కూడా గుర్తుపెట్టుకోలేదు. నాకు గనుక మండిందంటే అంటే అర్థం ఏంటంటే, నాకు గనక మంట వస్తే అంటే కాలిపోతారు. నాకు గనక మంట వస్తే ఏమవుతారంటే, ఎవడైనా సరే సామెతల గ్రంథం ఉంది, ఎవరైనా సరే నొప్పులు ఒళ్ళు దాచుకుంటే ఏమవుతుందంటే అది ఎవరిని దాచుకుంటారో వాళ్ళనే కాలి చేస్తా ఉంటుంది. ఎవరైతే కోపాన్ని అలాగే ఉంచుకుంటారో ఆ కోపం ఏం చేస్తుందంటే తన కోపమే గుడ్ హల్లెలూయా. మరోసారి చెప్దాము, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు. మనం వెళ్ళిపోయినప్పుడు స్కూల్ గోడల మీద రాసుకుంటాం, తరగతి గదిలో రాస్తారు, మనం ఆ కోపపడుడు కానీ పాపము చేయబడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము, నేను మాట అంటే పొరము, జిజ్జుకొస్తే నా అంత ఉంటాయి. ఇలాంటి ఖచ్చితంగా మనం అనకపోయినా కానీ మన ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఎందుకు చెప్పానంటే అది దేవుని పిల్లల లక్షణాలు కాదు. ఈయన జగడం ఆడడం, ఈయన కేకలు వేయడం, వీధులలో ఈయన శబ్దము ఎవరు కూడా వినపడదు. ఎవరైనా యేసయ్య గురించి, యేసయ్యకున్న గుణగణాల గురించి, యేసయ్యకున్న లక్షణ గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాయుడుపేటలో మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. 25 సంవత్సరాల నుంచి భార్య భర్తలు మాట్లాడుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాలు? 25, 25. ఇప్పుడు వాళ్ళు సమాధానం ఉన్నట్ట, అసమాధానం వలన రాజ్యం వెళుతుంది. దేవుని మాటలు వింటున్న మనందరూ కూడా గుర్తుపెట్టుకుందాం. నేను ముగించబోతున్నా. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు అనంటే సమాధానం కావాలి, సమాధానం ఇవ్వాలి, సమాధానం మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుచేత మాకు సమాధానం కావాలి. లోకం కూడా సమాధానం ఇస్తుంది, కొంతకాలం ఉపశమనం ఇస్తుంది. దేని చేత? ఎందుకు తాగావంటే నెమ్మది లేక తాగాను. తాగినంతసేపు ఆ బాధలు మర్చిపోతారు. కిక్కి దిగిపోయిన తర్వాత మళ్ళీ బాధలు గుర్తుకొస్తాయి. బోరు కొడుతుంది, ఇంట్లో ఉంటుంటే అయ్యే గొడవలు గుర్తుకొస్తున్నాయి. కొంచెం సినిమాకి పోతారు కొంతమంది. ఆ 3 గంటల సేపు సినిమాలో కూర్చున్నంతసేపు అవి మర్చిపోతారేమో. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజలా ఉండిపోతుంది. అందుచేత యేసు ప్రభువు ఏమన్నంటే, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను చెబుతున్నాడు. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కావాలి? ఇప్పుడు యేసు ప్రభువు మీ దగ్గరకు వచ్చేసి, అమ్మ కేజీ బంగారం కావాలా, మీకు సమాధానం కావాలా చెప్పండి అంటే, అమ్మ ప్రభు సమాధానం అయితే మాకు వద్దులేయ్యా, మాకు బంగారం కావాలంటే చేతి కత్తండి. ఎంతమంది బంగారం కావాలా? బంగారం ఇవ్వలేనిది సమాధానం ఇస్తుంది. సరే యేసయ్య మనందరి దగ్గరకు వచ్చేసి, బిడ్డ ఆ రోజు నువ్వు క్రిస్మస్ సంబరంగా సంతోషంగా గడుపుకున్నావు కదా, తల్లి నీకు కావాలి, నీకేం కావాలా, కుమారుడు నీకేం కావాలా, సమాధానం కావాలా, బంగారం కావాలంటే ఎంతమంది సమాధానం కోరుకుంటారు? సమాధానం కావాలి. ఎందుకు చేస్తారంటే ఇది ఉంటే చాలు. పూరి గుడిసెల్లో కూడా రాజభవంతులో ఉన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకు. పచ్చడి వెలుగులు తింటున్నా కూడా పంచపక్ష పరమాణం తింటున్న ఫీలింగ్ వస్తుంది మనకు. ఎందుచేత గుండెల నిండా సమాధానం ఉన్నది. కాబట్టి భర్తకు భార్య సమాధానం, పిల్లలకు పిల్లలకు సమాధానం, తోడబెట్టిన వారికి తోడబెట్టిన సమాధానం. ఈరోజు రష్యా ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది తెలుసా? యుద్ధం జరుగుతుంది. హమాస్కు ఇస్రాయేల్కి ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ ఎవరి మీద దాడి చేస్తుంది? రష్యా మీద దాడి చేస్తుంది. రష్యా ఎవరి మీద బాంబులు వేస్తుంది? ఉక్రెయిన్ మీద వేస్తుంది. అలాగన దేవుని మాటలు వింటున్న మనం గుర్తుపెట్టుకోవాలి, హమాస్ ఉగ్రవాద సంస్థ ఎవరి మీద బాంబులు వేస్తున్నది? ఇస్రాయేల్ దేశం మీద వేస్తుంది. అంటే ఇప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి ఏం లేదు? సమాధానం లేదు. సమాధానం లేకపోతే భార్య భర్తలు మాట్లాడుకోలేరు. భర్త ఇటుతోనే భార్య అటు తిరిగింది, భార్య ఇటుతోనే భర్త అటు తిరుగుతారు. తమ్ముడు ఎదురొస్తుంటే అన్న అటు పోతాడు, అక్కిటి వస్తుంటే చెల్లె అటు పోతాడు. సమాధానం అంటే ఏం చేస్తారు? చెప్పండి. సమాధానం అంటే ఐక్యతగా ఉండిపోతారు, ఐక్యతగా ఉండిపోతారు. ఒక అన్న తమ్ముడు ఇద్దరు పక్క పక్కన ఉంటున్నారు. వాళ్ళకి మధ్యలో ప్రారి కూడా అడ్డం. ఓ చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగితే అన్న ఏం చేశాడంటే గోడకు అమాంతం మూసేసి గేటు కూడా పెట్టేసి గేట్లు తాళం వేసుకొని ఊరు వెళ్ళిపోయాడు.
తమ్ముడు ఏం చేశాడంటే అన్న వచ్చేసరికి గోడంతా పగలగొట్టేసి ఆ ఇల్లు అంతా ఒకటి కలిసి కొట్టి చేసేసాడు. తర్వాత అన్న వచ్చేసాడు, వాళ్ళ వదిన వచ్చేసింది, పిల్లలు వచ్చేసాడు. ఎవరు ఈ పని చేసిందంటే అన్న నేనే చేశాను. నీకు నాకు అడ్డుగోడలు ఎందుకు, నీకు నాకు తగాదాలు ఎందుకు? ఒక తల్లి గర్భాన్ని పుట్టిన మనం, ఒక రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలమైన మనకు ఈ అడ్డెందుకన్నా? అందుకే నేను తీసేసంటే అన్న తమ్ముడు అమాంతము ఆలింగనం చేసుకుని వాటేసుకొని బోరు నడుస్తూ ఉంటే అంతకంటే మించినటువంటి సమాధానం ఈ భూమి మీద ఇంకెవరికైనా దొరకదు. ఎందుచేత మనకు బంగారము సమాధానం ఇవ్వలేదు, డబ్బు సమాధానం ఇవ్వలేదు, సంపద సమాధానం ఇవ్వలేదు, ఈ లోకంలో పంచభక్ష పరమాణులు ఏది కూడా మనకు సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇచ్చేది ఎవరు అంటే, ఉత్పత్తి చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. చేస్తాడండి ఆయన అంటే అసలు ఆయన పేరే సమాధానకర్త అండి. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ఏముందంటే సమాధానం ఉంది. అందుచేతనే మనం పాడుతూ ఉంటాం, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికి అది ఎవరిలో కనుగొన్నాను? చివరికి అది నీలోనే కనుగొన్నానయ్యా. ఇప్పుడు నాకు సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలమైన మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నా తెలియదు, కానీ మన జీవితంలో ఎవరు ఉండాలంటే సమాధానకర్త ఖచ్చితంగా ఉండాల్సిందే. భర్త భార్య మధ్యలో ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు ఉండాల్సిందే. పిల్లల మధ్య ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు ఉండాల్సిందే. అదే నిజమైన క్రిస్మస్ కదా. సమాధానకర్త ఉంటే మన జీవితంలో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందంగా ఉండగలుగుతాము, ఒక ముద్ద తినగలుగుతాము, కంటి నిండా నిద్రపోగలుగుతాము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రయాసపడే భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, మీ ప్రాణాలను తెప్పరిల్లా చేస్తా. మీ కుటుంబాలలో గొడవలు కానీ, తగాదాలు కానీ, జగడాలు కానీ, అల్లర్లు కానీ, కేకలు కానీ ఏవి కూడా ఉండవు. నిన్ను వచ్చేసిన తర్వాత ఆయన మాస్టరే శాంతి దూత, శాంతి ప్రదాత. ఎంతమంది మాకు, మా పిల్లలకు, మా భార్యలకు, మా భర్తలకు, మా కుటుంబాలకు సమాధానం కావాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తుతారా? మనం తినకపోయినా, ఉన్నా లేకపోయినా, సంపాదించకపోయినా, ఈ భూమి మీద ఉన్నంత కాలము మేము ఇంటిళ్ళ పాదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధ పరుగు ఎత్తిన మనందరికీ, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సంఘం అంతటికి సమాధానం సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, తలలో వచ్చుదాం. ఎవరు కూడా అటు ఇటు తిరిగి చూడమాకండి. ఎవరు కూడా లేచి నీ కుటుంబ జీవిత విధానం ఎలా కలదో, నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక్కసారి ప్రభువుని అడుగుతావా? ఆమె విన్నది యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ రద్దు తగాదాలు ఉండద్దయ్యా, మా ఇంట్లో అందరూ ఉండద్దయ్యా, మా బ్రతుకులో మందిగా ఉండాలయ్యా. రాకండి, మా ఇంట్లో ఉంటాయా, మా సమాధానం కావాలి, మా కుటుంబానికి సమాధానం కావాలి, మా పిల్లలకు సమాధానం కావాలి, మా తల్లి ఇంటిల్లి బాధిని ఆనందంగా ఉండాలి. అర్థం చేసుకుని ఒకరినొకరు ఐక్యమత్యంగా ఉండాలి. అందులో నుంచి బయటికి వెళ్ళకముందే దావీదు కుమారుడు నన్ను దాటిపోకయ్యా అని ఆనాడు గుడ్డివాడికి ఎగిలేసినట్టుగా ఒక్కసారి ఈ పర్వదినాన, ఈ పండుగ శుభదినాన మన ఇంటిళ్ళ బాధిని, మన పిల్లల్ని, మన కుటుంబాల సంఘాన్ని సమాధానకర్త ఎలుబడి చేయగలగా ఒక్క ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన మనసు పెట్టి హృదయం తెరిచి మాకు సమాధానం కావాలి. ఆమేన్.